నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారిగా 50,000 మార్కును దాటింది. సరికొత్త రికార్డును సృష్టించింది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడంతో అమెరికా మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు కూడా దూసుకుపోయాయి. అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలతో పాటు దేశీయంగా ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా మెరుగుపడుతుండడం, అలాగే కరోనా అదుపులోకి రావడం, వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కావడం కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చరిత్రలో తొలిసారిగా 50,000 మార్కును సెన్సెక్స్ దాటినటువంటి పరిస్థితుల్లో దీనికి కారణాలను విశ్లేషించేందుకు ప్రతిధ్వని చర్చను ప్రారంభించింది. ఈ చర్చలో పాల్గొనే నిపుణులు హైదరాబాద్ నుంచి వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి, అలాగే సతీష్ కంతేటి గారు, జెన్ సెక్యూరిటీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, విశాఖపట్నం నుంచి టి రాజగోపాల్ రెడ్డి గారు, సీనియర్ మార్కెట్ ఎనలిస్ట్. ముందుగా మనం ప్రసాద్ గారితో మొదలు పెడదాం. సార్, చరిత్రలో తొలిసారిగా 50,000 మార్కును సెన్సెక్స్ దాటింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే మార్కెట్ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా నిన్న బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా 50,000 మార్కును దాటడం మనం ఎలా చూడొచ్చు? బైడెన్ ఎఫెక్ట్ దేశీయ మార్కెట్పై ఎలా ఉందనుకోవచ్చు? ప్రపంచంలో జరిగిన ప్రతి ఈవెంట్కి స్టాక్ మార్కెట్తో లింక్ చేయటం అంటే అదంత సమంజసం అనిపించుకోదండి. కారణం ఏంటంటే బైడెన్ వచ్చినా, ట్రంపే ఉన్నా, ఇంకెవరైనా ఉన్నా కానీ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల ప్రకారం ఆర్థికంగా ఉన్నటువంటి కంపెనీల యొక్క పనితీరును బట్టి, కంపెనీల యొక్క పెరుగుదల, దానిపైన ఉన్నటువంటి ఆశావహ దృక్పథాన్ని బట్టి మార్కెట్లు పెరగడం అనేది చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా మనం చెప్తున్నట్లయితే స్టాక్ మార్కెట్ మిగతా వాళ్ళకి భిన్నంగా, అంటే సహజంగా ఉండే మానవ ధోరణికి భిన్నంగా రాబోయే సంకేతాలకి ముందు ఇచ్చేటువంటి సూచికగానే చెప్పవలసి ఉంటుంది. కానీ జరిగిపోయిన పరిణామాలను బట్టి రిఫ్లెక్ట్ అయ్యేట్టుగా మాత్రం ఎప్పుడు ఉండదు. అంటే బైడెన్ వచ్చాడు కాబట్టి పెరగదు, బైడెన్ వస్తున్నాడు అని ముందే పెరుగుతుంది. కానీ బైడెన్ ప్రెసిడెంట్ అవడం మూలంగా మళ్ళీ ఎక్స్ట్రా పెరిగేది ఉండదు, అప్పటి నుంచి పడిపోవడమే జరుగుతుంది యూజువల్ గా. సో కాబట్టి మనం అమెరికన్ ప్రెసిడెంట్ యొక్క ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్ మీద ఉంటుందని కూడా అనవసరం. ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటంటే ఇండియన్ మార్కెట్ ఒకటే పరుగులు పెడుతుందా, అన్ని మార్కెట్లు పరుగులు పెడుతున్నాయని చూస్తే గడిచిన మార్చిలో కోవిడ్ ఒక మహమ్మారి దాని యొక్క ప్రతికూల ఫలితాలు ప్రపంచం మొత్తంగా వ్యాపించినప్పటి నుంచి చూస్తే జర్మనీ మార్కెట్లో దాదాపుగా 70%, ఫ్రెంచ్ మార్కెట్లో చూస్తే 50%, అమెరికన్ మార్కెట్లో కూడా దాదాపుగా 75-80% దాకా అమెరికన్ మార్కెట్. ఇండియాలో సెన్సెక్స్ చూస్తేనేమో 50,000 మీరు లెక్కలోకి తీసుకున్నట్లయితే దాదాపుగా 91-92% పెరగడం మనం చూసాం. అంటే వీటంతటికీ కూడా కారణం ఏం చెప్పుకోవాలంటే ప్రధానంగా చెప్పాల్సింది, దీనిపైన ఇంత రెట్టించిన ఉత్సాహం రావడానికి కారణం ఏంటంటే గ్రీడ్ అండ్ ఫియర్, అంటే అత్యంత భయం లేదా అత్యంత ఉత్సాహం, ఈ రెండు కూడా స్టాక్ మార్కెట్ని ఇప్పుడు కూడా పరుగులు పెట్టిస్తూ ఉంటాయి. అంతకుముందు కోవిడ్ వచ్చినప్పుడేమో విపరీతంగా భయపడటంతో అందరూ ఎంతకైనా సరే అమ్ముకుని వచ్చిన రేటు చాలు, ఎంతున్నా సరే నాకు పర్వాలేదు అని అమ్మేసుకుని బయటికి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే కోవిడ్ కొద్దిగా గొప్ప కంట్రోల్లోకి వస్తుందో, ప్రస్తుతం వ్యాక్సిన్లు వచ్చి భారతదేశంలో కోవిడ్ కానీ, కోవిషీల్డ్ కానివ్వండి, కోవాక్సిన్ కానీ లోటు లేదు కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందని వచ్చినప్పుడు ఆ రికవరీ మీద ఆశ పెరగటం, అదే సమయంలో అనుకూలంగా కొన్ని సానుకూల సంకేతాలు, జిఎస్టీ ఎప్పుడూ లేనట్టుగా 1.15 lakh crores రావటం కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూల సంకేతాలు. అయితే వీటన్నింటి కూడా ప్రధానంగా చెప్పవలసిన కారణం ఏంటంటే ప్రతి ఒక్క దేశం, ప్రపంచంలో చైనా తప్ప మిగిలిన దేశాలన్నీ కూడా అతలాకుతలమైనాయి కాబట్టి అన్ని దేశాలు ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంకులు ఆయా దేశాల్లో మనీ సప్లైని విపరీతంగా పెంచుతాయి. మనీ సప్లై కనుక విపరీతంగా పెంచినట్లయితే ఏదైతే మరణం లేని ఆస్తులు ఉంటాయో, స్టాక్స్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఇటువంటి రియల్ ఎస్టేట్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా పెద్ద ఊతం ఇచ్చినట్లు అవుతుంది. అందువల్ల పెరుగుతున్నటువంటి ద్రవ్య అందుబాటు స్టాక్ మార్కెట్ ని పరుగులు పెట్టడానికి కారణంగా చెప్పాలి. అమెరికాలో డబ్బులు వస్తే ఇండియాలోకి ఇంటి లాభం అనుకుంటారు. అమెరికాలో కనుక డబ్బులు వచ్చినట్లయితే ఎవరికైతే కనీస అవసరాలకు సరిపడా ఆల్రెడీ డబ్బులు ఉంటాయో వాళ్ళు పెట్టుబడి వైపు చూస్తారు. పెట్టుబడి వైపు చూసినప్పుడు ఇండియాలో ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాక తప్పదు. అందులో ద్రవ్యం యొక్క వెసులుబాటు, అందుబాటు ఉండటం మూలంగా పెరిగిందని భావించాలి తప్పితే పనితీరు మూలంగా మాత్రం పెరిగిందని భావించకూడదు. పైగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సంకేతాల ప్రకారం రికవరీ వస్తుందని ముందే చెప్పడానికి వీలుగా పెరిగిందని భావించాలి. ఇది ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అంటే బహుశా ఎక్కువ కాలం కంటిన్యూ అవడానికి కొద్దిగా గొప్ప అవకాశాలు తక్కువ అని మాత్రమే మనం భావించవలసి ఉంటుంది. సార్, కేవలం బైడెన్ ఎఫెక్ట్ మాత్రమే కాకుండా నెల రోజుల నుంచి కూడా మీరు చెప్పినట్లుగా అంతర్జాతీయ పరిణామాలు చాలా వరకు దోహదం చేస్తాయన్నారు. నెల రోజుల నుండి చూసుకున్నట్లయితే కేవలం 32 సెషన్లలోనే 45,000 నుంచి 50,000కి వచ్చింది. ఇంత వేగవంతమైన పెరుగుదలకు లోకల్గా అంటే దేశీయంగా దోహదం చేసినటువంటి అంశాలు ఏంటి? ముఖ్యంగా వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుంది అనేది ఒక నెల రోజుల నుంచి బాగా ప్రచారంలోకి వచ్చిన విషయం. ఇవాళ రేపు స్టార్ట్ చేయబోతున్నటువంటి విషయం కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు?
ఇప్పుడు మొన్నటి వరకునేమో వ్యాక్సినేషన్ రాకముందు కోవిడ్ వచ్చినా కూడా ప్రతికూల అంశాలు లేని కంపెనీలన్నీ పెరుగుతాయని అగ్రికల్చర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, అలా కొన్ని ఇండస్ట్రీస్ పెరగడం మనం చూసామండి. ఇప్పుడు వ్యాక్సినేషన్ కనుక వచ్చినట్లయితే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కానివ్వండి, మీడియా కానివ్వండి, ఇవన్నీ కూడా పెరుగుతాయని అందరూ భావిస్తున్నారు. అంటే కారణం ఏంటంటే మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సిన అండర్లయింగ్ రీజన్ ఏమో ఎక్కువ డబ్బు అందుబాటులోకి రావటం మొట్టమొదటి కారణం. రెండవ కారణం థీమ్స్ అన్నమాట, వాళ్ళు వచ్చిన థీమ్స్ ప్రకారం. ఎందుకంటే ఇండెక్స్ లో ఉన్నటువంటి మెయిన్ కంపెనీలే పనితీరు చూస్తే 5-6 కంపెనీల కన్నా ఎక్కువ ఇంతవరకు ఫలితాలు ఇవ్వలేదు. ఇది 2020 డిసెంబర్ కి. అందులో 6 కంపెనీలు ఇస్తే అన్ని కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా రిజల్ట్స్ బాగానే వచ్చినాయి. కొద్దో గొప్ప బ్రహ్మాండంగా ఉన్నాయని కూడా చెప్పలేం, కేవలం 1-2% పెరిగినాయి. కానీ ఆ యొక్క సానుకూల సంకేతాల మూలంగా పెరిగింది. కాకపోతే గమనించాల్సింది, మళ్ళీ తిరిగి చెప్తున్నారు ప్రేక్షకులకు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ లీడింగ్ ఇండికేటర్. ఇప్పుడు వరకు పెరిగిన పెరుగుదల ఇంకా పెరుగుతుందా అంటే, ఇప్పుడు వరకు వచ్చిన శుభ సంకేతాలను ముందే పసిగట్టింది కాబట్టి పెరుగుతూ వచ్చింది. కానీ రాబోయే రోజుల్లో కూడా ఉంటుంది అనడానికి మాత్రం సాక్ష్యం కానే కాదు. అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వహించాలి. పెట్టుబడి పెట్టబోయే ముందు 1-2 సార్లు ఇన్వెస్టర్లు, అడ్వైజర్లను కానివ్వండి, పోర్ట్ఫోలియో మేనేజర్లను కానివ్వండి, అనలిస్టులను కానీ సంప్రదించి సరైన సూచనలతో ఇన్వెస్ట్ చేయాలి. కానీ గుడ్డిగా పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టడం మాత్రం తెలిసి తమ గొయ్యి వారే తవ్వుకున్నట్టుగా అవుతుంది అనమాట. సతీష్ గారు, మనం కిందటి మార్చిలో అంటే కోవిడ్ చాలా సీరియస్గా ఉన్న టైంలో 25,900, 25,600 ఉంది సెన్సెక్స్. కేవలం 9 నెలల్లో 9 నుంచి 10 నెలల్లో రెట్టింపైంది. ఎందువల్ల ఏమి దోహదం చేసాయి అనుకోవచ్చు? ఇలాగ పుంజుకోవడానికి ఏ కారణాలు దోహదం చేసాయి అనుకోవచ్చు? అంటే మనకి ఈ కోవిడ్ వల్ల పడి మీరన్నట్టు 25,000 వచ్చి అక్కడి నుంచి రికవర్ అయింది. అయితే మనకి లాస్ట్ ఇయర్ మొత్తం చూస్తే కనుక ఒక 15% దాకా ఇండెక్స్లు పెరగటం మనం చూసాము. సో జనవరి, ఫిబ్రవరి ఉన్న లెవెల్స్ నుంచి బాగా తగ్గి అక్కడ ఆ లెవెల్స్ మీదుగా మార్కెట్ రికవర్ అయ్యి అంతకన్నా కొద్దిగా గెయిన్స్ రావడం జరిగింది. సో ప్రధానంగా 2-3 కారణాలు చెప్పొచ్చు. ఇంతకు ప్రసాద్ గారు అన్నట్టు గ్లోబల్ గా లిక్విడిటీ ఎక్కువ మెండుగా ఉండటం వల్ల ఆ లిక్విడిటీ అన్ని అసెట్ క్లాస్ ని ఇన్ఫ్లేట్ చేయటం, ఈక్విటీ కానివ్వండి, రియల్ ఎస్టేట్, గోల్డ్ ఆర్ ఇతర క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటి అసెట్స్ లో కూడా మన ప్రైజులు గణనీయంగా పెరగటం మనం చూసాము. దానికి తోడు మన ప్రపంచవ్యాప్తంగా అండ్ మన దేశంలో వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గించారు ఈ సెంట్రల్ బ్యాంక్స్. సో మన దగ్గర ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గించారు. సో మనకి వడ్డీ రేట్లు బాగా తగ్గినప్పుడు ఏంటంటే కంపెనీకి వాళ్ళు తీసుకున్న అప్పుల మీద కట్టాల్సిన ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గి ప్రాఫిట్ పెరుగుతుంది ఒకటి. ఇంకోటి మదుపుదారులకి ఇతర ఫిక్స్డ్ అసెట్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ రావట్లేదు కాబట్టి ఎక్కువ డబ్బులు గ్రోత్ అసెట్స్ కి మళ్లించే ఛాన్స్ ఎక్కువ ఉంది. అది రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఈక్విటీ కానివ్వండి, ఆర్ బంగారంలో పెట్టుకుంటే మనకి ఎఫ్డి కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనే వ్యూతో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినప్పుడు డబ్బులు గ్రోత్ అసెట్స్ కి మల్లుతాయి. సో ఆ 2 రీజన్స్ ఒకటి. అండ్ అనుకున్న దానికన్నా రికవరీ స్ట్రాంగ్ గా ఉంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఐఐపి నెంబర్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నెంబర్స్ చూసినా, ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ చూసినా, ఆటోమొబైల్ సేల్స్ ఫిగర్ చూసినా, ఎంత ప్రసాద్ గారు చెప్పినట్టు జిఎస్టి సేల్స్ ఫిగర్ చూసినా, ఇనిషియల్ గా మార్కెట్ యాంటిసిపేట్ చేసిన ఏంటంటే ఈ దెబ్బ కొద్దిగా గట్టిగానే తగలచ్చు, ఎక్కువ టైం పట్టచ్చు మన దేశంలో రికవర్ అవడానికి అని యాంటిసిపేట్ చేసింది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సంకేతాలు ఎకానమీ అనుకున్న దానికన్నా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతుంది అనే సంకేతాలు వచ్చినప్పుడు మార్కెట్ ఫార్వర్డ్ లుకింగ్, అంటే నెక్స్ట్ 6 months ఎలా ఉంటుందో అని ఊహించుకుని ఇప్పుడు మనం మార్కెట్ ఏప్రిల్ లాస్ట్ ఇయర్ లో న్యూ లో మార్చ్ 2020 లో రావటం చూసాము. దాని తర్వాత Q1 ఏప్రిల్ టు జూన్ క్వార్టర్ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే మార్కెట్ ముందే అది యాంటిసిపేట్ చేసి తగ్గిపోవడం చూసాము. తర్వాత అక్కడి నుంచి మార్కెట్ రికవర్ అయిన తర్వాత Q2 బాగుంటుంది చూసాము. అండ్ ఇప్పుడు Q2 కన్నా Q3 ఫలితాలు, కంపెనీలు ప్రకటిస్తున్న ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉన్నాయి. సో ఎకనామిక్ రికవరీ అనుకున్న దానికన్నా బెటర్ గా ఉండటం వల్ల కూడా మనకి ఈ ర్యాలీ
ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్చ్ ఏప్రిల్లో వచ్చిన లాస్లు రికవర్ అవటమే కాకుండా ఇంకా ఫర్దర్ గెయిన్స్ రావడానికి మెయిన్ కారణం అని చెప్పొచ్చండి. సార్, మీరు చెప్పినట్లుగా లిక్విడిటీ పెరగడం వల్లే చాలా వరకు వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే ఎఫ్పిఐలు కూడా దానివల్లే జరిగి ఉండొచ్చా? ఎందుకంటే లాస్ట్ 1 monthలోనే దాదాపుగా ఇండియాకి ఎఫ్పిఐలు బాగా పెరిగాయి. $2.6 billion ఎఫ్పిఐలు ఇండియాకి వచ్చాయి. దీనివల్లే మార్కెట్ పెరుగుతుంది అనేటువంటి అంచనా కూడా ఉంది. దీన్ని ఎలా చూడాలి? అంటే అదే గ్లోబల్ లిక్విడిటీ ఎక్కువ ఉండటం వల్ల ఆ లిక్విడిటీలో డిప్లాయ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక మన ఇంట్రెస్ట్ రేట్స్ 10-year 6% ఆర్ బిలో 6% కి 10-year బాండ్ అంటే గవర్నమెంట్ డెట్ వచ్చింది. అదే యుఎస్ లో అయితే మొన్నటి వరకు బిలో 1% బాండ్ ఈల్డ్కి వెళ్ళిపోయింది. యూరోపియన్ దేశాల్లో నెగటివ్ బాండ్ ఈల్డ్కి వెళ్ళిపోయింది. అంటే అక్కడ ఎక్కువ డబ్బులు రావట్లేదు కాబట్టి సర్ప్లస్ మనీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఎమర్జింగ్ మార్కెట్స్ వైపు మొగ్గు చూపుతా లాస్ట్ ఫ్యూ మంత్స్ లో ఎమర్జింగ్ మార్కెట్స్ భారతదేశం లాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ కి గణనీయంగా డబ్బులు రావటం మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూస్తున్నాం. అండ్ మన దగ్గర కూడా ఈ MSCI అని ఒక ఇండెక్స్ ఉంది, మోర్గన్ స్టాన్లీ ఇండెక్స్. దాంట్లో మన దేశం వెయిటేజ్ కూడా పెంచారు నవంబర్ లో. దానివల్ల కొద్దిగా ఎక్కువ డబ్బులు నవంబర్ లో రావటం చూసాము. అండ్ అదే ధోరణి ఇంకా కొనసాగుతుంది. గత 2 రోజుల్లో కూడా నిన్న ఒక 2,200 crores, ఇవాళ ఒక 1,600 crores ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేశారు. సో గణనీయంగా ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగుతుంది. మన దగ్గర కూడా లాస్ట్ 10-11 years లో 2008-9 తర్వాత ఇన్వెస్ట్మెంట్ సైకిల్ కార్పొరేట్ ఇండియాలో కూడా జరగలేదు. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న రిఫార్మ్ మెజర్స్ కానివ్వండి, ఈ ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్స్ ఆర్ 15% కొత్తగా ప్లాంట్ పెట్టే వాళ్ళకి ట్యాక్స్ రాయితీలు ఇవ్వటం వల్ల నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇన్వెస్ట్మెంట్ సైకిల్ రివైవ్ అవుతుందని చాలా ఎఫ్డిఐ పెట్టుబడులు కూడా మనం లాస్ట్ 1.5 year లో రావటం చూస్తున్నాము. సో దీని ఈ ట్రెండే మన ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్ లో కూడా రిఫ్లెక్ట్ అవడం చూస్తున్నాం. సార్, రాజగోపాల్ గారు, ఇప్పుడు పెరిగినటువంటి సెన్సెక్స్ 50,000 మార్కు దాటడాన్ని మనము సొసైటీకి ఎలా అన్వయిస్తాం? ఎందుకంటే లాస్ట్ 1 yearగా కూడా ఉపాధి కోల్పోయి నిరుద్యోగ రేటు పెరిగిపోయింది. దానివల్ల ప్రతి ఒక్కరిలో కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఇది పెరిగిన మార్క్ అనేది ఎంతకాలం సస్టైన్ అవుతుంది? దీన్ని మనం ఎలాగా మనం సొసైటీకి అన్వయిస్తాం? దీన్ని అంటే పరిస్థితి మారుతోంది అని చెప్పడానికి ఎలా అన్వయిస్తాం? పరిస్థితుల్లో చాలా చేంజ్ వచ్చిందండి. మనం ఇందాక మిగతా విశ్లేషకులు చెప్పినట్లు డెఫినెట్గా పాజిటివ్ చేంజెస్ చాలా వచ్చాయి. మనం ఏదైతే అనుకున్నామో ఒక 50% గ్రోత్ వస్తుంది అనుకున్న దగ్గర మనం దాదాపు మోర్ దెన్ 100% గ్రోత్ కూడా కనపడింది ప్రతి విషయాల్లోనూ. అన్ని పారామీటర్స్ మనకు పాజిటివ్గా టర్న్ అయినాయి. చాలా ఫాస్ట్గా స్పీడీ రికవరీ వచ్చింది. దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒకటే కాదండి, అసెట్ క్వాలిటీ ఏదైతే ఉందో అన్నిట్లో కూడా పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయి. లిక్విడిటీ పెరగడం మూలాన ప్రతి దాంట్లో కూడా పెరుగుతూ వస్తుంది. అట్లే బ్యాంకుల్లో మనకు అవైలబిలిటీ ఆఫ్ ఇవి కూడా లోన్స్ కానీ తర్వాత ఫండ్స్ కానీ మనకు ఎక్కువ ఉండడం మూలాన తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, ఇంతకుముందు ఎప్పుడు ఇండియాలో ఇంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం చూడలేదు. అలాంటి రీజియన్లో మనం ఉన్నాం కాబట్టి ఈ రీజియన్ నుంచి మనం ముందుకెళ్తూ ఉన్నాం. దీంట్లో పెట్టుబడులు అన్నిట్లో కానీ వస్తున్నాయి, అన్ని మార్గాల్లోనూ పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, దీంతోపాటు గోల్డ్, సిల్వర్ వాటిల్లో పెట్టిన ప్రీషియస్ మెటల్స్ కూడా పెరుగుతున్నాయి. ఒక్క బ్యాంకులో లిక్విడిటీ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. మనకి ఇక్కడ ఆపర్చునిటీ, ఎఫ్ఐఎస్ ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, అది ఆపర్చునిటీ బాగా వస్తుంది. తర్వాత ఇప్పుడు బడ్జెట్ కూడా రాబోతుంది కాబట్టి బడ్జెట్ను కూడా దృష్టిలో పెట్టుకొని మన కార్పొరేట్ రిజల్ట్స్ కూడా మనం అనుకున్న దానికంటే మెరుగ్గా వస్తున్నాయి. అది ఇంత ఫాస్ట్గా రికవర్ అవుతాయి, ఇంత ఫాస్ట్గా మెరుగ్గా వస్తాయని మనం ఊహించలేదు. దాంతో అన్ని పాజిటివ్ సంకేతాలతో మార్కెట్ ముందుకెళ్తుందండి. ఈరోజు ఒక్కసారిగా పైకి పెరిగింది కాబట్టి ఈ బైడెన్ గారి ఎఫెక్ట్ కావచ్చు, అమెరికాలో లిక్విడిటీ కావచ్చు, లేకపోతే అక్కడ ఒక కొత్త ఇది ఇస్తారని చెప్పి కూడా అనుకున్నారు. అంటే మళ్ళీ మనకు ఒక స్టిమ్యులేస్ ప్యాకేజ్ ఒకటి వస్తుందని దాన్ని అనుకున్నారు. దాని గురించి కూడా ఇది ముందుకెళ్ళొచ్చు. కానీ పెరిగింది కాబట్టి ఒకసారి చిన్న కరెక్షన్ వచ్చింది, దాన్ని మళ్ళీ రికవర్ అయిపోయింది కూడా, వచ్చి కరెక్షన్ కూడా రికవర్ అయిపోయింది. ప్రతి డిప్పులోనూ
ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయండి. ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయంటే వాళ్ళు ఆపర్చునిటీ చూస్తున్నారు తప్ప ఇండియాలో ఆపర్చునిటీ ఉంది కాబట్టి వాళ్ళకు బెనిఫిట్స్ వస్తున్నాయి, ప్రాఫిట్స్ రీప్ చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనకు ఇంకా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయండి. రిజల్ట్ ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కన్జంప్షన్ పెరిగింది, సార్లు ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఐఐపి డేటా బాగా పెరిగింది, కోర్ సెక్టర్ ఇది పెరిగింది. ఇవన్నీ కూడా పాజిటివ్ సంకేతాలతో మార్కెట్లు పడినప్పుడల్లా కొనుక్కునే అవకాశాలే కనబడుతున్నాయండి. అట్లని చెప్పి వార్నింగ్ కూడా ఉందండి. ఒకటి, హై పీఈలో రన్ అవుతున్నాం. దాదాపు 39-40 దగ్గరికి వచ్చేస్తున్నాం పీఈ. తర్వాత ఎర్నింగ్స్ రేషియో తీసుకుంటే దానికి సరిపడా లేదు, కొంచెం హై లెవెల్లోనే ఉన్నాయి ఇప్పుడు పీఈలు. లో బీటా షేర్స్ తీసుకొని వాటిని సెకండ్ రన్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఆ సెక్టర్స్ ఆ షేర్స్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే కొంతవరకు మెరుగ్గా ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు దీని వెనకబడి దీంతో చేయడం అనేది ఇన్వెస్ట్ చేసుకుందాం అని కూడా మాత్రం కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందండి మార్కెట్. ఓకే సార్. ప్రసాద్ గారు, లాస్ట్ 3-4 ఇయర్స్ చూసుకున్నట్లయితే బడ్జెట్కి ముందు, ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే స్టాక్ మార్కెట్లు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి పడిపోతూనే కనిపించాయి. ఈసారి కరెక్ట్గా బడ్జెట్కి ముందు స్టాక్ మార్కెట్ బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ ప్రభావం ఎలా ఉండొచ్చు? మీరు ముందుగా చెప్పినట్లుగా ఇది కొంతకాలం వరకు సస్టైన్ అవుతుందని చెప్పారు. బడ్జెట్ అప్పుడు కూడా ఇదే విధంగా సస్టైన్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఎప్పుడు కూడా పెరిగిన అంచనాలను అందుకోవటం ప్రభుత్వ తరం ఏనాటికి వీలు కాదండి. అంటే ప్రస్తుతం 7,500 ఇండెక్స్ చూసి, నిఫ్టీ ఇండెక్స్ చెప్తున్నాను నేను, లేదా 25,000 సెన్సెక్స్ చూసిన మనం ఈ రోజున 50,000కు వచ్చింది. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే కంపెనీల యొక్క పనితీరు ప్రకారమే, లాభాల ప్రకారమే కనుక షేర్ ప్రైస్ ఉంటాయని నమ్మేటువంటి మనం ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి లెక్కేసి చూసుకున్నట్లయితే 2020 మార్చ్లో దాదాపుగా మనకి ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో ఇండెక్స్కి వచ్చేటప్పటికి 23-24 ఉండేదండి. ఆ తర్వాత ఇప్పుడు డిసెంబర్లోకి వచ్చాం. అంటే సెప్టెంబర్ రిజల్ట్స్ కానీ డిసెంబర్ రిజల్ట్స్ కానీ అన్ని కంపెనీలకి ఆల్రెడీ వచ్చేసి ఏదో ఒక క్వార్టర్కి వచ్చేస్తున్నాయి. కాబట్టి లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ప్రకారంగా చూసినట్లయితే రాజగోపాల్ గారు చెప్పినట్లుగా 39 లేకపోయినా 39 అంటేనేమో మార్చిలో ఉన్న రిజల్ట్స్తో పోలిస్తే ఇప్పుడు డిసెంబర్లో కానీ సెప్టెంబర్లో వరకు వచ్చిన ఫుల్ 4 క్వార్టర్స్ 1 ఇయర్ రిజల్ట్స్ కనుక కంపేర్ చేసి చూసినట్లయితే 35 టైమ్స్ ఉంది. అది హిస్టారికల్ హై. అంటే ఇప్పుడు కూడా పెద్ద పెద్ద స్కాములు రాబోయే ముందు వచ్చినటువంటి హిస్టారికల్ హై వచ్చింది. దీనికి కారణం మనం ఆలోచించినట్లయితే ఎప్పుడు కూడా రెగ్యులేటర్ నేతను మార్కెట్ని ఫ్రీగా వదిలిపెట్టి మార్కెట్లో ఫ్రీ ప్రైసింగ్ జరగాలి, ప్రజలు స్వేచ్ఛగా కనుక వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కలిగితే అప్పుడు సరైన ప్రామాణికం ప్రకారం ధరలు నిర్ణయించబడతాయి. అలా కాకుండా వాళ్ళు కనుక ఒక వైపు చూడకుండా రెండో వైపు చూస్తూ ఎప్పుడూ కూడా ఈ కంపెనీలనే కొనుక్కోండి అని చాలా షార్ట్ సైటెడ్నెస్గా సెబీ చేసిన చర్య మూలంగా ఫారిన్ కంట్రీస్ నుంచి డబ్బులన్నీ కూడా టాప్ 1 to 250 కంపెనీస్లోనే, అంటే మార్కెట్లో ఉన్న సైజు ప్రకారం, అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ రెగ్యులేటర్స్ ఏం చెప్తున్నారంటే ఇన్వెస్టర్లకి మీకు లాభాలు ఉన్నా లేకపోయినా సరే కంపెనీలు కొనుక్కోండి. ఏ కంపెనీ కొనుక్కోవాలో కూడా వాళ్ళే చెప్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్కి టాప్ 1 నుంచి 250లోనే కొనుక్కోండి అంటారు. దానికి కారణం ఏం చెప్తున్నారు? పెద్ద కంపెనీ అయితే మంచిదే అయి ఉంటుంది అనే ఫీలింగ్లో చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే పెద్ద కంపెనీ అయినా కూడా నష్టం రాదు అన్న ఉద్దేశంలో చెప్తున్నట్టుగా కనబడుతుంది. దాని మూలంగా పెట్టే ప్రతి వ్యక్తి కూడా మోర్గాన్ స్టాన్లీ ఇండెక్స్ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి, ప్రామాణికంగా తీసుకుని ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇండెక్స్లో పెట్టుబడి చేయండి అంటంతో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీల్లోనే ఎక్కువ పెట్టుబడి రావడం జరుగుతుంది. దానివల్ల రేట్లు తగ్గటం లేదు. ఇది మంచిదా అంటే ఏ పరిస్థితుల్లో కూడా మంచిది కానే కాదు. మనం క్రికెట్లో కనుక గేమ్ గెలవాలంటే మంచి బౌలర్ ఉండాలి, మంచి బ్యాట్స్మెన్ ఉండాలి, మంచి ఫీల్డర్ ఉండాలి. ఒకవేళ వాళ్ళు ముగ్గురు మీ దగ్గర లేకపోతే ఎంపైర్ ఒక్కడు మీ పక్కన ఉంటే చాలు. అంటే ఎవరినైనా సరే బాల్ వేయంగానే ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇవ్వటం, లేదా క్యాట్ బిహైండ్ అవుట్ ఇచ్చినట్లుగా ఇవాళ జరిగింది ఏంటంటే ఇండియాలో దురదృష్టవశాత్తు సెబీ చర్యల వల్ల సరైన మార్కెట్లో సరైన కంపెనీలకు రేట్లు రాకుండా లాభాలు వచ్చినా కూడా రేట్లు పడిపోతున్న చూస్తున్నాం, లాభాలు లేకపోయినా రేట్లు విపరీతంగా పెరగడం చూస్తున్నాం. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి సంకేతం కాదు. అందువల్ల బడ్జెట్ పైన అంచనాలు విపరీతంగా పెరిగి రిటైల్ ఇన్వెస్టర్స్ బాగా కొనుక్కుంటున్న ఈ తరుణంలో బడ్జెట్ ఖచ్చితంగా బాగుంటుంది, అనుమానమే లేదు. స్టిమ్యులస్ ఉంటుంది, ఖచ్చితంగా ఊతం ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎంత చేసినా కూడా నిస్సత్తువ, ఖచ్చితంగా నిస్పృహ రాక తప్పదు. 90% కరెక్షన్ రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొనుక్కునే ముందు జాగ్రత్త పడటం, ఒకవేళ కనుక మీకు ఓపిక ఉండి మీకున్న ఆశని కనుక కొద్దిగా కంట్రోల్ చేసుకోగలిగే శక్తి మీకున్నట్లయితే మీ కొనుగోలును కొద్దిగా వాయిదా వేసుకుని బడ్జెట్ వచ్చిన తర్వాత 1-2 రోజులు వేచి చూసి ఆ తర్వాత మీరు కొనుక్కోవడం మంచిదని చెప్పాలి. కానీ ఈ రోజున బడ్జెట్ పై అంచనాలతో ఇంకా కొనుక్కుంటే ఒకవేళ మీ అంచనా 100కి 100 పాళ్ళు కరెక్ట్ అయినా కానీ మీకు 5-10% కన్నా వచ్చే అవకాశం ఉండదు. అలా కాకుండా బడ్జెట్లో వచ్చిన ఫలితాలు
వారు చూసి దాని యొక్క పెదవి విరచడం కానివ్వండి, ఆశావాహ దృక్పథం చూపించడం కానివ్వండి చేసిన తరువాత కనుక కొనుక్కున్నట్లయితే మీకు దీర్ఘకాలంలో లేదా 1 yearలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఒకటి ఖచ్చితంగా చెప్పాలి, 2008లో మొదట్లో విపరీతంగా పెద్ద స్కామ్ కాదండి, పెద్ద ఫాల్ వచ్చేసింది మార్కెట్లో. ఆ 2007లో కొనుక్కున్న వాళ్ళు కూడా, అంటే 2007లో పీక్లో కొనుక్కున్న వాళ్ళు కూడా 10 సంవత్సరాలు కనుక ఇండెక్స్ ఉంచుకున్నట్లయితే వాళ్ళకు కూడా 13% దాకా గెయిన్ వచ్చింది. అంటే అర్థం ఏంటి, లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లాభపడతారు. కానీ షార్ట్ రన్లో అందరినీ చూసి ఆశపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా భంగపడక తప్పదు. సార్ సతీష్ గారు, చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ లేకపోతే ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్స్ వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, సహజంగానే కరోనా వల్ల చాలా వరకు ఆర్థిక వ్యవస్థలందరూ ఒత్తిడికి లోనయ్యాయి, తగ్గిపోయాయి. కాబట్టి అవి ఇప్పుడు క్రమక్రమంగా రికవర్ అవుతాయి, అంటే బౌన్స్ బ్యాక్ అవుతుంటాయి. కాబట్టి ఇది యాక్చువల్గా గ్రోత్ కాదు, అంటే వాస్తవికమైనటువంటి అభివృద్ధి కాదు అనేది చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు ఆ కంటెక్స్ట్లో దీన్ని ఇవాళ పెరిగిందని 50,000 మార్కు చేరుకున్న దాన్ని వాస్తవికమైనటువంటి గ్రోత్గా చూసుకోవాలా, లేకపోతే బాగా తగ్గిపోయింది కాబట్టి కొద్దిగా రికవర్ అవుతున్నట్లుగా చూసుకోవాల్సి ఉంటుందా? అంటే ఇప్పుడు పూర్వ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు ఇంకా వేరే కామెంట్స్ ఏంటంటే, ఎకానమీ రికవర్ అవుతుంది కానీ ముందున్నంత స్ట్రెంగ్త్ రావడానికి ఇంకా టైం పడుతుంది అని అంటున్నారు. దాంట్లో కొన్ని సెక్టర్లో ఆయన చెప్పిన ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేట్మెంట్ కరెక్టే. అన్ని రంగాల్లో రికవరీ ఈవెన్ గా లేదు. కొన్ని రంగాల్లో రికవరీ ఫాస్ట్ గా ఉంది, కొన్ని రంగాల్లో డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యి కరోనా వల్ల, కోవిడ్ వల్ల డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయిన సెక్టర్లు కొన్ని రికవరీ ఇంకా టైం పట్టేటట్టు ఉంది. సో మనం ఈ లెవెల్ని రావటానికి ఒకటి పనితీరు మళ్ళీ ఇంప్రూవ్ అవటం, ఇంకోటి వడ్డీ రేట్లు. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ప్రాఫిట్స్ ఒక ఫ్యూ ఇయర్స్ ఇప్పుడు డిస్కౌంట్ చేసి కరెంట్ వాల్యూ అట్రాక్టివ్ గా ఉందా లేదా అని చూస్తారు, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. వడ్డీ రేట్లు తగ్గేటప్పుడు యూజువల్ గా స్టాక్ మార్కెట్ లో వాల్యుయేషన్లు, పీఈలు ఎక్కువ ఉంటాయి. అదే వడ్డీ రేట్లు గణనీయంగా పెరిగితే కనుక స్టాక్ మార్కెట్ లో ఈ రేట్లు తక్కువ ఉండి వాల్యుయేషన్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో వడ్డీ రేట్లు తక్కువ ఉన్న నేపథ్యంలో మనం ఈ మార్కెట్ లెవెల్ చూడాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే, పిఈ వాల్యుయేషన్ కరెంట్ ఇయర్ ఎర్నింగ్స్ కరెక్ట్ సంకేతం కాదు. ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ క్వార్టర్స్ కొన్ని రంగాల్లో మనం గణనీయంగా ప్రాఫిట్స్, సేల్స్ ఎఫెక్ట్ అవడం చూసాము. ఇది నార్మల్ ఇయర్ కాదు కాబట్టి, సో నార్మలైజ్ చేస్తే కనుక పిఈ అనుకున్నంత ఇప్పుడు అనిపిస్తున్నంత ఎక్కువ ఉండదు ఒకటి. ఇంకోటి, ప్రైస్ బై బుక్ వుడ్ బి మోర్ రియలిస్టిక్ అప్రోచ్ ఇన్ ద కరెంట్ సినారియో. అది ఆల్ టైమ్ హై ఇంకా రాలేదు, అంటే ప్రీవియస్ హైస్ దాటి ప్రైస్ బై బుక్ ఆఫ్ ద ఇండెక్స్ కంపెనీస్ చూస్తే కనుక ఇంకా ఆల్ టైమ్ హైస్ రీచ్ అవ్వకుండా ఇంకా కొద్దిగా తక్కువ లెవెల్లోనే ఉంది. సో ఆ కాంటెక్స్ట్ లో చూస్తే, ముందు మీద చూస్తే కనుక రిలేటివ్ గా లాస్ట్ 9 months లో వాల్యుయేషన్ బాగా రికవర్ అవ్వటం అనే మాట వాస్తవం ఒకటి. అండ్ కొన్ని సెక్టర్ లో అయితే యాక్చువల్ ఫండమెంటల్స్ కన్నా ఎక్కువ వెళ్ళిపోయి ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి కొన్ని పాకెట్స్ ఆఫ్ ద మార్కెట్. బట్ కొన్ని సెగ్మెంట్ లో వేర్ రిజల్ట్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వకుండా సెక్టర్లు కొద్దిగా ఎఫెక్ట్ అయినాయి కోవిడ్ వల్ల. ఆ సెక్టర్ లో ఇంకా ఆపర్చునిటీ ఆర్ వాల్యుయేషన్ కొద్దిగా అట్రాక్టివ్ గానే ఉంది. సో ఈ పూర్వ ఆర్బీఐ గవర్నర్ స్టేట్మెంట్ రికవరీ అవుతుంది, కాకపోతే ఈ రికవరీ తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ గ్రోత్ అని అప్పుడే అనుకోకూడదు, ఇట్స్ టూ ఎర్లీ అని అంటున్నారు. అది కొన్ని రంగాల్లో మనం అది ఏకీభవించవచ్చు డెఫినెట్ గా వాళ్ళ స్టేట్మెంట్. సార్ రాజగోపాల్ గారు, ఫ్యూచర్ యాంటిసిపేషన్ ఎలా ఉండొచ్చు? అంటే 1 monthలోనే దాదాపుగా సుమారు 1 monthలోనే 5,000 పాయింట్లు సెన్సెక్స్ పెరిగింది. రాబోయే 2-3 నెలల్లో పరిస్థితి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? అలాగే బైడెన్ కూడా స్టిమ్యులేటివ్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. దాని రిజల్ట్స్ రావడం మొదలుపెట్టిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఖచ్చితంగా మనపైన ఉంటుంది. కాబట్టి ఈ రాబోయే 2-3 నెలల్లో పరిస్థితి ఎలా ఉండొచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు? బడ్జెట్ ప్రసాద్ గారు చెప్పినట్టు బడ్జెట్ బాగానే ఉంటుందండి. బడ్జెట్ ద్వారా ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై కాబట్టి ప్రతి ఒక్కరూ కొన్ని షేర్ల మీదే పడ్డారు.
ఇండెక్స్ షేర్లు, ఇండెక్స్ బేస్ షేర్ల మీద పడ్డారు. దాంతో అవి డిమాండ్ ఎక్కువైంది కాబట్టి ప్రైస్ పెరుగుతూ వస్తుంది. అంటే మనకు రీచ్ దొరకనంత దూరం వెళ్ళిపోయినాయి. కాబట్టి ఫండమెంటల్స్ చూసుకొని సతీష్ గారు చెప్పినట్టు ఫండమెంటల్స్ బాగా వెరిఫై చేసుకొని ఏ సెక్టర్స్ అయితే వెనకబడున్నాయో వాటిల్లో మనం ఆ సెకండ్ బీటా, లో బీటా ఉన్న షేర్లు తీసుకుంటే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మార్కెట్లో వచ్చే కరెక్షన్స్ కూడా అవి నిలబడతాయండి. కరెక్షన్స్ వచ్చిన తర్వాత కూడా మనం బాగానే మనకు మంచి రిజల్ట్ ఇవ్వచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఒకటి చూసుకోవాలండి రాబోయే 3 నెలల్లో. రెండోది వచ్చి మనకు ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఐఏపీ డేటా సస్టైన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. వీటిని బట్టి ఫండమెంటల్స్ చూసుకుంటే మనకు ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. జరుగుతూ ఉంది ఈరోజు. స్టిమ్యులేటివ్ ప్యాకేజ్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఇండియన్ మార్కెట్? డెఫినెట్గా బాగుంటుందండి. ప్యాకేజ్ అంటే సైజు చూడాలి, వాళ్ళు ఎలాంటి ప్యాకేజ్ ఇస్తారో చూడాలి. దాని ఇంపాక్ట్ మనం దాన్ని వచ్చిన తర్వాత కానీ మనం చెప్పలేమండి. మనం దాన్ని అనలైజ్ చేసుకోవాలి, ఎంతవరకు ఎఫెక్ట్ వస్తుంది, ఏ సెక్టర్స్లో మాకు బాగుంటుంది అనేది. కానీ స్టిమ్యులేటివ్ ప్యాకేజ్ ఇంపాక్ట్ అయితే మార్కెట్స్ మీద, వరల్డ్ మార్కెట్స్ మీద బాగా ఉంటాయి. సార్, ఇప్పుడు 1990లో తొలిసారిగా 1000 పాయింట్లు వచ్చింది సెన్సెక్స్. ఇప్పుడు ఒక 30 ఏళ్ల తర్వాత 50,000కు వచ్చింది. ట్రేడింగ్కి సంబంధించి అప్పటికి ఇప్పటికి వచ్చినటువంటి ప్రధానమైన మార్పులు ఏమున్నాయన్న? టర్నోవర్ సార్, పార్టిసిపేషన్. ఆ రోజు మనకు హర్షద మేధా టైంలో 90స్లో 200 crores మన టర్నోవర్. ఈరోజు దాదాపు 21-22 లక్షల కోట్ల టర్నోవర్. పార్టిసిపేషన్ అలా పెరిగింది. వైడ్ స్ప్రెడ్, మార్కెట్స్ వైడ్ స్ప్రెడ్ అయింది. తర్వాత యాక్సెసిబిలిటీ పెరిగింది. ఇన్వెస్టర్లు ఇంతకుముందు బాంబేకో ఎప్పుడో ఫోన్ చేసుకొని, మెడ్రాస్ బ్రోకర్లు ఫోన్ చేసుకునేవాళ్ళు. ఈరోజు వాళ్ళ చేతుల్లో ఉంది. ప్రతి సెల్ ఫోన్లోనూ స్టాక్ మార్కెట్ ఉంది. యాక్సెసిబిలిటీ పెరిగింది. తర్వాత విచక్షణ ఇప్పుడు తీసుకొని మనం డిస్క్రిప్షన్ తీసుకొని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లని చెప్పి తొందరపడితే మాత్రం ఇది ప్రమాదకరమైన స్టేజ్లో మాత్రం ఉన్నాం. ఈ పీక్ స్టేజ్లో ఇది బడ్జెట్ని అర్థం చేసుకోవాలి, ప్యాకేజ్ని అర్థం చేసుకోవాలి, రాబోయే రోజుల్లో ఎకానమీ పొజిషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకొని మనం ఏ గ్రేడ్ షేర్లు మనం ఎంచుకోవాలో అవి తీసుకొని నిర్ణయాలు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. ఇంతకుముందు పరిగినట్టు ఇప్పుడు పరిగెట్టాల్సిన అవసరం అయితే లేదు మార్కెట్ వెనక. ఓకే, థ్యాంక్ యూ సార్. కొంచెం చర్చలో పాల్గొన్న నిపుణులందరికీ ధన్యవాదాలు. నమస్కారం.